ఓం శాంతి 3/8/2024 మధురమైన పిల్లలు, ఇది అనంతమైన విశాలమైన స్టేజ్. ఇందులో ఆత్మలైన మీరు పాత్రను అభినయించడానికి బంధించబడి ఉన్నారు. ఇందులో ప్రతి ఒక్కరిది నిశ్చితమైన పాత్ర. ప్రశ్న: కర్మాతీత అవస్థను ప్రాప్తి చేసుకునేందుకు పురుషార్థం ఏమిటి? జవాబు: కర్మాతీతంగా అవ్వాలంటే పూర్తిగా సరెండర్ అవ్వవలసి ఉంటుంది. తమదంటూ ఏది ఉండకూడదు. అన్నిటినీ మర్చిపోయినప్పుడే కర్మాతీతగా అవ్వగలరు. ఎవరికైతే ధనము, సంపద, పిల్లలు మొదలైనవి గుర్తుకొస్తాయో వారు కర్మాతీతగా అవ్వలేరు. అందుకే బాబా అంటారు, నేను పేదల పాలిటి పెన్నిధిని. పేద ప్రజలు త్వరగా సరెండర్ అవుతారు. వారు సహజంగానే అన్నిటినీ మరిచి ఒక్క తండ్రి స్మృతిలో ఉండగలుగుతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని తమ ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లల బుద్ధిలో ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి అని తప్పకుండా ఉంది. ఇది భక్తుల బుద్ధిలో ఉండదు. ఈ 84 జన్మల చక్రం ఇప్పుడు పూర్తయిందని మీకు తెలుసు. ఇది చాలా పెద్ద అనంతమైన నాటక రంగస్థలం అనగా స్టేజ్. ఇది విశాలమైన స్టేజ్. ఈ పాత రంగస్థలాన్ని వదిలి ఇక ఇంటికి వెళ్ళాలి. అపవిత్రమైన ఆత్మలైతే వెళ్ళలేవు. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. ఇప్పుడిక ఇది ఈ ఆట అంతిమం. అపారమైన దుఃఖాలు ఇప్పుడు వెనక ఉన్నాయి. ఈ సమయంలో ఇదంతా మాయ ఆర్భాటము. దీనినే మనుషులు స్వర్గంగా భావిస్తారు. ఎన్ని మెహల్లు, మోటార్లు మొదలైనవి ఉన్నాయి. దీన్నంతా మాయ పోటీ అని అంటారు. నరకానికి స్వర్గంతో పోటీ ఉంది. ఈ సుఖాలు అల్పకాలికమైనవి. ఇవి డ్రామానుసారంగా మాయ తీసుకొచ్చే లోభము. ఎంతమంది మనుషులున్నారు? మొదట కేవలం ఒక్క ఆదిసనాతన దేవీదేవత ధర్మమే ఉండేది. ఇప్పుడైతే రంగస్థలమంతా నిండిపోయింది. ఇప్పుడు ఈ చక్రం పూర్తవుతుంది. అందరూ తమ ప్రధానంగా ఉన్నారు. సృష్టి కూడా తమ ప్రధానంగా ఉంది. మళ్లీ ఇది సతోప్రధానంగా అవ్వాలి. మొత్తం సృష్టి అంతా కొత్తగా కావాలి కదా. కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి కొత్తగా, ఇలా లెక్కలేనన్నిసార్లు నడుస్తూ వచ్చింది. ఇది అనాది ఆట. ఇది ఎప్పుడు ప్రారంభమయ్యింది అన్నది చెప్పలేరు. ఇది అనాదిగా నడుస్తూనే ఉంటుంది. ఇది కూడా మీకే తెలుసు. ఇంకెవ్వరికీ తెలియదు. మీకు కూడా ఈ జ్ఞానం లభించకముందు ఏమీ తెలియదు. ఇది దేవతలకి కూడా తెలియదు. కేవలం పురుషోత్తమ సంగమికి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. మళ్లీ ఈ జ్ఞానము కనుమరుగైపోతుంది. తండ్రి సుఖధామానికి యజమానులుగా తయారు చేశారు. ఇంకేం కావాలి? తండ్రి నుండి ఏదైతే పొందాలో దాన్ని పొందేశారు. ఇక పొందడానికి ఏమీ ఉండదు. కావున తండ్రి అర్థం చేస్తున్నారు, పిల్లలు మీరే అందరికన్నా ఎక్కువ పతితులుగా అయ్యారు. మొట్టమొదట పాత్రను అభినయించడానికి మీరే వచ్చారు. అలాగే మీరే మొట్టమొదట వెళ్లవలసి ఉంటుంది. ఇది చక్రం కదా. మొట్టమొదట మీరే మాలలో కూర్చబడతారు. ఇది రుద్రమాల కదా. ఈ దారంలో మొత్తం ప్రపంచంలోని మనుషులందరూ కూర్చబడి ఉన్నారు. ఈ దారం నుండి బయటికి వచ్చి పరంధామంలోకి వెళ్లిపోతారు. మళ్లీ ఇదే విధంగా ఈ దారంలో కూర్చబడతారు. ఇది చాలా పెద్ద మాల. శివబాబాకు ఎంతమంది పిల్లలున్నారు? మొట్టమొదట దేవతలైన మీరే వస్తారు. ఇది అనంతమైన మాల. ఇందులో అందరూ పూసవలే కూర్చబడి ఉన్నారు. రుద్రమాల మరియు విష్ణుమాల గాయనం చేయబడుతుంది. ప్రజాపిత బ్రహ్మ యొక్క మాల లేదు. బ్రహ్మ కుమార కుమారలేన మీ మాల ఉండదు. ఎందుకంటే మీరు పైకెక్కుతూ పడిపోతూ ఓడిపోతూ ఉంటారు. గడియ గడియ మాయ పడేస్తూ ఉంటుంది. అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వదు. ఎప్పుడైతే పూర్తిగా పాస్ అవుతారో అప్పుడు విష్ణుమాల తయారవుతుంది. ఆ మాటకొస్తే ప్రజాపిత బ్రహ్మ యొక్క వంశవృక్షం కూడా ఉంటుంది. ఎప్పుడైతే పాస్ అవుతారో అప్పుడు బ్రహ్మ యొక్క మాల కూడా ఉంటుంది అని అంటారు. వంశవృక్షం తయారై ఉంది. ఈ సమయంలో మాల తయారవ్వదు. ఎందుకంటే ఈ రోజు పవిత్రమవుతారు. రేపు మళ్లీ మాయ దెబ్బ ఆత్మలోని విశేషతలను, శరీరంలోని శక్తిని సమాప్తం చేసేస్తుంది.
చేసుకున్న సంపాదనంతా అంతమైపోతుంది. ముక్కలైపోతారు. ఎక్కడి నుండి పడిపోతారో ఆలోచించండి. తండ్రి అయితే విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. వారి శ్రీమతంపై నడవడం ద్వారా మీరు ఉన్నత పదవిని పొందగలుగుతారు. ఓడిపోయారంటే అంతమైపోతారు. కామవికారము మహాశత్రువు. దానితో ఓడిపోకూడదు. మిగిలిన వికారాలన్నీ చిన్నపిల్లల వంటివి. పెద్ద శత్రువు కామవికారమే. దానిపైనే విజయం పొందాలి. కామంపై విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు. ఈ పంచవికారాలు అర్ధకల్పపు శత్రువులు. అవి కూడా వదలవు. క్రోధం చేయవలసి వస్తుంది అని అందరూ అరుస్తూ ఉంటారు. కాని అసలు దాని అవసరమేముంది? ప్రేమతో కూడా పని జరగగలదు. దొంగకు కూడా ప్రేమగా అర్థం చేయించినట్లయితే అతను వెంటనే నిజం చెప్పేస్తాడు. తండ్రి అంటారు, నేను ప్రేమసాగరుని కదా, కావున పిల్లలు కూడా ప్రేమగానే పని చెయ్యాలి. మీరు ఏ పొజిషన్లో ఉన్నా సరే ప్రేమగా పని చేయించాలి. బాబా వద్దకు మిలిటరీ వారు కూడా వస్తారు. వారికి కూడా బాబా అర్థం చేయిస్తారు. మీరు స్వర్గంలోకి వెళ్లాలనుకుంటే కేవలం శివ బాబాని స్మృతి చెయ్యండి. మీరు యుద్ధ మైదానంలో మరణించినట్లయితే స్వర్గంలోకి వెళ్తారు అని వారికి చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి యుద్ధ మైదానం ఇదే. వారైతే యుద్ధం చేస్తూ చేస్తూ మరణిస్తారు. కావున మళ్లీ అక్కడికే వెళ్లి జన్మ తీసుకుంటారు. ఎందుకంటే ఆ సంస్కారాలు తీసుకువెళ్తారు. స్వర్గంలోకైతే వెళ్లలేరు. కావున బాబా వారికి అర్థం చేయించేవారు. శ్రీ బాబాను స్మృతి చేయడం ద్వారా మీరు స్వర్గంలోకి వెళ్లగలుగుతారు. ఎందుకంటే స్వర్గస్థాపన జరుగుతోంది. శ్రీబాబా స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఈ జ్ఞానం కొద్దిగా లభించినా సరే ఈ అవినాశీ జ్ఞానం వినాశనం అవ్వదు. పిల్లలైన మీరు ఈ మేళాలు మొదలైనవి చేస్తారు. అప్పుడు ఎంతమంది ప్రజలు తయారవుతారు? మీరు ఆత్మిక సైన్యం కదా. ఇందులో కమాండర్, మేజర్ మొదలైన వారు కొద్దిమందే ఉంటారు. ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు. ఎవరైతే బాగా అర్థం చేస్తారో వారు ఎంతో కొంత మంచి పదవిని పొందుతారు. వారిలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్లు ఉంటాయి. మీరు శిక్షణనిస్తూ ఉంటారు. కొందరైతే పూర్తిగా మీ సమానంగా తయారైపోతారు. కొందరు అందరికన్నా పైకి కూడా వెళ్లగలుగుతారు. ఒకరికంటే ఒకరు పైకి వెళ్లిపోవడాన్ని చూడ్డం జరుగుతుంది. కొత్త కొత్త వారు పాతవారికన్నా చురుకుగా ముందుకు వెళ్లిపోతారు. తండ్రితో పూర్తి యోగం జోడించబడినట్లయితే చాలా ఉన్నత స్థాయికి వెళ్లిపోతారు. మొత్తం ఆధారమంతా యోగంపైనే ఉంది. జ్ఞానమైతే చాలా సహజమైంది. మీరు ఫీల్ అవుతూ ఉంటారు. తండ్రి స్మృతిలో విఘ్నాలు కలుగుతాయి. తండ్రి అంటారు, భోజనం చేసినా కాని స్మృతిలోనే చెయ్యండి. కాని కొందరు 2 నిమిషాలు, కొందరు 5 నిమిషాలు స్మృతిలో ఉంటారు. మొత్తం సమయమంతా స్మృతిలో ఉండడం చాలా కష్టం. మాయ ఎక్కడో అక్కడ ఎత్తుకుపోయి మరిపింపచేస్తుంది. ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వర్ని స్మృతి చేయకపోతే అప్పుడే కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. ఒకవేళ తమదంటూ ఏది ఉన్నా అది తప్పకుండా గుర్తుకొస్తుంది. ఏమీ గుర్తుకి రాకూడదు. ఈ బాబాయే ఉదాహరణ. వీరికేం గుర్తుకొస్తుంది? పిల్ల, పాపలు, ధన సంపాదనలు ఏమైనా కేవలం పిల్లలైన మీరే గుర్తుకు వస్తారు. మీరు తండ్రికి తప్పకుండా గుర్తుకు వస్తారు. ఎందుకంటే తండ్రి వచ్చిందే కళ్యాణం చేసేందుకు. వారు అందర్నీ గుర్తు చేస్తారు. అయినా కాని బుద్ధి పుష్పాల వైపే వెళ్తుంది. పుష్పాలు అనేక రకాలుగా ఉన్నాయి. కొన్ని సుగంధం లేని పుష్పాలు కూడా ఉంటాయి. ఇది ఒక తోట కదా. తండ్రిని తోట యజమాని, తోటమాలి అని కూడా అంటారు. మనుషులు క్రోధంలోకి వచ్చి ఎంతగా కొట్లాడుతూ గొడవ పడుతూ ఉంటారో మీకు తెలుసు. ఎంతో దేహాభిమానం ఉంది. తండ్రి అర్థం చేయిస్తారు. ఎప్పుడైనా ఎవరైనా క్రోధం చేసినట్లయితే శాంతిగా ఉండాలి. క్రోధం భూతం కదా. భూతం ముందు శాంతిగా జవాబివ్వాలి. సర్వశాస్త్ర శిరోమణి అయిన శ్రీమద్ భగవద్గీత ఈశ్వరీయ మతానికి చెందింది. ఈశ్వరీయ మతము, ఆసురీ మతము మరియు దైవీ మతాలను ఒక్క ఈశ్వరుడే వచ్చి తెలియజేస్తారు. వారు రాజయోగం యొక్క జ్ఞానాన్నిస్తారు. తర్వాత ఈ జ్ఞానం కనుమరుగైపోతుంది. రాజులకే రాజుగా అయిన తర్వాత ఇక జ్ఞానాన్నేం చేసుకుంటారు? 21 జన్మల ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. ఇది పురుషార్థం యొక్క ఫలమేనని అక్కడ తెలియదు.
అనేకసార్లు మీరు సత్యుగంలోకి వెళ్లారు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. సత్యత్రేతాయుగాలు జ్ఞానం యొక్క ఫలము. అక్కడ జ్ఞానం లభిస్తుందని కాదు, తండ్రి వచ్చి ఇక్కడ భక్తి ఫలంగా జ్ఞానాన్నిస్తారు. మీరు ఎక్కువ భక్తిని చేశారు అని తండ్రి తెలియచేశారు. ఇప్పుడు ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయిపోతారు. ఇందులోనే శ్రమ ఉంది. రచన యొక్క ఆది మధ్యాంతాలను స్మృతి చేసినట్లయితే చక్రవర్తి రాజులుగా అయిపోతారు. భగవంతుడు తమ పిల్లలను భగవాన్ భగవతులుగా తయారు చేస్తారు కదా. కాని దేహదారులను భగవాన్ భగవతి అని అనడం తప్పు. బ్రహ్మకు, విష్ణువుకు మరియు శివునికి ఎంత సంబంధముంది? ఈ బ్రహ్మయే మళ్లీ విష్ణువుగా అవ్వనున్నారు మరియు వీరిలోనే శివుడు ప్రవేశించారు. సూక్ష్మతరంలోని వారిని ఫరిష్తాని అంటారు. మీరు ఫరిష్తాగా అవ్వాలి. సాక్షాత్కారం అవుతుంది. అంతేకాని ఇంకేమీ లేదు. సైలెన్స్, మూవీ మరియు ఇది టాకీ. ఇది విస్తారము. సారంలో మన్మనాభవ. నన్నొక్కరినే స్మృతి చెయ్యండి మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చెయ్యండి అని చెప్తారు. ఇక్కడ కూర్చున్నా సరే శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చెయ్యండి. ఈ పాత దుఃఖధామాన్ని మర్చిపోండి. ఇది బుద్ధి ద్వారా చేసే అనంతమైన సన్యాసం. వారిది హద్దులోని సన్యాసం. ఆ నివృత్త మార్గం వారు ప్రవృత్తి మార్గం యొక్క జ్ఞానాన్ని ఇవ్వలేరు. రాజారాణులుగా అవ్వడం ప్రవృత్తి మార్గం. అక్కడంతా సుఖమే ఉంటుంది. ఆ సన్యాసులైతే సుఖాన్ని అస్సలు అంగీకరించరు. సన్యాసులు కూడా కోట్ల లెక్కలో ఉన్నారు. వారి పాలన మరియు సంపాదన గృహస్థుల ద్వారా జరుగుతుంది. ఒకటేమో మీరు అంతా దానపుణ్యాల్లో పెట్టారు, మళ్లీ పాపపు వ్యాపారాలు చేశారు, కావున పాపాత్ములుగా అయ్యారు. పిల్లలైన మీరైతే ఇప్పుడు అవినాశీ జ్ఞానరత్నాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. వారు ధర్మశాలలు మొదలైన వాటిని కట్టిస్తే వరుస జన్మల మంచి ఫలం లభిస్తుంది. ఇక్కడ వీరు అనంతమైన తండ్రి. ఇది డైరెక్ట్, అది ఇండైరెక్ట్. ఈశ్వరార్పణం చేస్తారు. కాని ఆకలైతే ఇరువురికీ లేదు. శివబాబా అయితే దాత. వారికేమైనా ఆకలి ఉంటుందా? శ్రీకృష్ణుడు దాత కాదు. తండ్రైతే అందరికీ ఇచ్చేవారే, కాని తీసుకునేవారు కాదు. 1 ఇస్తారు, 10 పొందుతారు. పేదలు 2 రూపాయలిస్తే పద్మాలు లభిస్తాయి. సుధాముడి ఉదాహరణ. భారత్ బంగారు పిచ్చుకగా ఉండేది కదా. తండ్రి ఎంతో షౌకానుగా తయారు చేశారు. సోమనాథ మందిరంలో ఎంత అపారమైన ధనం ఉండేది. దాన్ని ఎంతగా దోచుకుని వెళ్లిపోయారు. పెద్ద పెద్ద వజ్ర వైడూర్యాలు ఉండేవి. ఇప్పుడైతే కనిపించను కూడా కనిపించడం లేదు. అన్నింటినీ కట్ చేసేశారు. మళ్లీ చరిత్ర రిపీట్ అవుతుంది. అక్కడ గనులన్నీ మీ కొరకు నిండిపోతాయి. అక్కడ వజ్రవైడూర్యాలు రాళ్లవలే ఉంటాయి. తండ్రి అవినాశీ జ్ఞానరత్నాలనిస్తారు. వాటి ద్వారా మీరు అపారమైన షౌకారులుగా అవుతారు. కావున మధురాతి మధురమైన పిల్లలకు ఎంతటి సంతోషముండాలి. ఎంతగా చదువుతూ ఉంటారో అంతగా సంతోషపు పాదరసం పైకెక్కుతూ ఉంటుంది. పెద్ద పరీక్షను పాస్ అయితే బుద్ధిలో దీన్ని పాస్ చేసి మళ్లీ మేమీ విధంగా అవుతాము, ఇది చేస్తాము అని ఉంటుంది కదా. అలాగే ఈ దేవతలుగా అవుతాము అని మీకు కూడా తెలుసు. ఇవి జడ చిత్రాలు. మనం అక్కడ చైతన్యంగా ఉంటాము. మీరు ఈ చిత్రాలనేవైతే తయారు చేశారో ఇవెక్కడి నుండొచ్చాయి? దివ్యదృష్టి ద్వారా మీరు చూసి వచ్చారు. చిత్రాలు చాలా అద్భుతమైనవి. వీటిని బ్రహ్మ తయారు చేశారు అని కొందరు భావిస్తారు. ఒకవేళ ఇతను ఎవరి నుండైనా నేర్చుకుని ఉన్నట్లయితే కేవలం ఒక్కరు మాత్రమే నేర్చుకుని ఉండరు కదా, ఇతరులు కూడా నేర్చుకుని ఉంటారు కదా. వీరంటారు, నేనేమీ నేర్చుకోలేదు. వీటిని తండ్రి దివ్యదృష్టి ద్వారా తయారు చేయించారు. ఈ చిత్రాలన్నీ శ్రీమతం ద్వారా తయారు చేయబడ్డాయి. ఇవి మనుష్య మతానికి సంబంధించినవి కాదు. ఇవన్నీ అంతమైపోతాయి. వీటి నామరూపాలు కూడా ఉండవు. ఇది మొత్తం సృష్టి యొక్క అంతిమ సమయం. భక్తి సామాగ్రి ఎంతగా ఉంది. ఇవిక ఉండవు. కొత్త ప్రపంచంలో అన్ని కొత్తగా ఉంటాయి. మీరు అనేకసార్లు స్వర్గాధిపతులుగా అయ్యారు. మళ్లీ మాయ ఓడించేసింది. మాయ అని వికారాల్ని అంటారు, కాని ధనాన్ని కాదు.
పిల్లలైన మీరు రావణుడి యొక్క సంకల్లో అర్ధకల్పం నుండి చిక్కుకొని ఉన్నారు. రావణుడు అందరికన్నా పాత శత్రువు. అర్ధకల్పం అతని రాజ్యం నడుస్తుంది. లక్షల సంవత్సరాలు అని అనేయడంతో ఇక సగం సగం యొక్క లెక్క కుదరదు. ఎంత తేడా ఉంది! మొత్తం కల్పం యొక్క ఆయువు అంతా కలిపి 5000 సంవత్సరాలైనని మీకు తండ్రి తెలియచేశారు. 84 లక్షల యోనులేవీ లేవు. ఇవన్నీ ప్రగల్భాలే. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు అయిన దేవీదేవతలు ఇన్ని లక్షల సంవత్సరాలు రాజ్యం చేసేవారా? బుద్ధి పనిచేయడం లేదు. ఇప్పుడు మేము స్వయాన్ని తప్పుగా భావించినట్లయితే ఇక అనుచరులందరూ మమ్మల్ని వదిలేస్తారు, విప్లవం సృష్టించబడుతుంది అని సన్యాసులు భావిస్తారు. అందుకే ఇప్పుడు వారు మీ మతంపై నడిచి వారి రాజ్యాన్ని వదలరు. చివరిలో కొంత అర్థం చేసుకుంటారు, ఇప్పుడు కాదు. అలాగే షౌకార్లు కూడా జ్ఞానాన్ని తీసుకోరు. తండ్రి అంటారు, నేను పేదల పాలిటి పెన్నిదిని. షౌకార్లెప్పుడూ సరెండరై కర్మాతీత అవస్థను పొందలేరు. తండ్రి అయితే చాలా శక్తివంతమైన వ్యాపారి. వారు పేదవారిదే తీసుకుంటారు. షౌకార్ అది తీసుకున్నట్లయితే మళ్ళీ అంతగా ఇవ్వవలసి ఉంటుంది. షౌకార్లు కష్టం మీద వదిలేస్తారు, ఎందుకంటే ఇందులో అన్నీ మర్చిపోవలసి ఉంటుంది. తమ వద్ద ఏమీ ఉండకూడదు. అప్పుడే కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. షౌకార్లైతే మర్చిపోలేకపోతారు. ఎవరైతే కల్పపూర్వం వారసత్వాన్ని తీసుకున్నారో వారే తీసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన సికిలది పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. ఏ విధంగా తండ్రి ప్రేమసాగరులో అలా మాస్టర్ ప్రేమసాగర్లుగా అయి ప్రేమతో పని చేయించాలి. క్రోధం చేయకూడదు. ఎవరైనా క్రోధం చేస్తే మీరు శాంతిగా ఉండాలి. 2. బుద్ధి ద్వారా ఈ పాత దుఃఖమయమైన ప్రపంచాన్ని మరచి అనంతమైన సన్యాసిగా అవ్వాలి. శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చెయ్యాలి. అవినాశీ జ్ఞాన రత్నాలను ఇచ్చిపుచ్చుకోవాలి. వరదానము. వికారాల రూపి విష సర్పాలను మెడలో మాలగా తయారు చేసుకునే శంకర్ సమాన తపస్వీ మూర్తు భవ. ఈ పంచవికారాలేవైతే మనుషుల కోసము విషసర్పాలుగా ఉన్నాయో, ఈ సర్పాలు యోగి మరియు ప్రయోగి ఆత్మలైన మీ మెడలోని మాలలుగా అవుతాయి. బ్రాహ్మణులైన మీ యొక్క మరియు బ్రహ్మబాబా యొక్క అశరీరీ తపస్వీ శంకర స్వరూపం యొక్క ఈ స్మృతి చిహ్నం నీటికి పూజించబడుతుంది. 2. ఈ సర్పాలు సంతోషంలో నాట్యం చేసే స్టేజ్లా అవుతాయి. ఇక్కడ స్థితియే స్టేజ్ రూపంలో చూపిస్తారు. ఎప్పుడైతే వికారాలపై ఇటువంటి విజయం ఏర్పడుతుందో అప్పుడు తపస్వీ మూర్తులు ప్రయోగి ఆత్మలు అని పిలువబడతారు. స్లోగన్. ఎవరి స్వభావమైతే మధురంగా శాంతచిత్తంగా ఉంటుందో వారిపై క్రోధం యొక్క భూతం దాడి చెయ్యలేదు. ఓం శాంతి.